సార్ కృష్ణారావు అరెస్ట్ అయిన తర్వాత ప్రకాష్ రాజ్ గారి కామెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. సో వసపెట్టి ఆయన ట్వీట్ చేయడం, వీడియో రిలీజ్ చేయడం, కృష్ణారావు అరెస్ట్ ఖండించడం ఇటువంటివి చూస్తున్నాం. సో ఆయన కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? కృష్ణారావు అరెస్ట్ మీరు ఎలా చూస్తారు? ప్రకాష్ రాజ్ అనేవాడు దేశానికి చెడు పురుగులా తయారైపోయాడు. వాస్తవంగా రావణ్ని ఎందుకు అరెస్ట్ చేశారండి? ఏ కారణం చేసి అరెస్ట్ చేశారు? ఒక బహిరంగ సభలో దళిత యువకుల గురించి, వారి భవిష్యత్తు గురించి, వాళ్ళ బాగు గురించి, వాళ్ళు ఉన్నతి గురించి మాట్లాడాలి. అదేం మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి, హిందూ మతం గురించి ఎందుకు మాట్లాడారు? ఇలా మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడితే దేశ అభ్యున్నతికే ప్రమాదం, దేశ ప్రగతికే ప్రమాదం. మరి ఇలాంటి వ్యక్తులు దేశంలో చీడపురుగుల్లా మారిపోయి ఇష్టానురీతిగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య స్విచ్ పెడుతూ తనకు యూట్యూబ్ ఛానల్ ఉందని ఇష్టానుసారంగా విర్రవెగ్గిపోయి మాట్లాడుతూ ఆయన హావభావాలు చూడండి. రావణ అనే అతని హావభావాలు, పవన్ కళ్యాణ్ ఏ రకంగా మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మాట్లాడాడు, రాధా మనోహర్ గారిని ఏ రకంగా మాట్లాడాడు. బాధ్యత ఉండక్కర్లా, సమాజం పట్ల అభిమానం ఉండక్కర్లా, సమాజంలో బతుకుతున్నామా అడవులో బతుకుతున్నామా అని చెప్పి చూసుకోకర్లా. అంటే ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత ఎదవలుగా మారిపోతే చూస్తూ ఊరుకోవాలా? అంటే పోలీస్ వ్యవస్థ ఉన్నది ఎందుకు? సంఘంలో ఎలాంటి అరాచకం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ. కాబట్టి ఈవేళ అతన్ని అరెస్ట్ చేశారు, ఆయనకు ఉన్నటువంటి కేసుల మీద తీసుకెళ్లారు. ఈ ప్రకాష్ రాజ్ అనేవాడికి ఎందుకు? వీడు పాన్ ఇండియా ఆర్టిస్ట్, మాకు అభిమానం. కానీ ఇంత ఎదవలా ఎందుకు మారిపోవడం నాకు అర్థం కావట్లేదు. బాధ్యత ఉండాలి కదండి. మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం అన్నం తినేవాడు మాట్లాడినట్టు మాట్లాడాలి కదా. అంత నీచంగా మాట్లాడినటువంటి ఆ వ్యక్తిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయకపోతే మరి ముందు పెట్టుకుంటారా? అది దానికి సపోర్ట్ చేస్తాడు ఈ యధవ. నాకు అర్థం. ప్రకాష్ రాజ్ అనే మాట్లాడొచ్చా? అంటే దేశంలో ఎవరు కూడా ప్రశాంతంగా ఉండకూడదు. మతాల మధ్య స్విచ్గా పెట్టాలి, కులాల మధ్య స్విచ్ పెట్టాలి, స్విచ్ పెట్టి ఆ చలిమంటలో కాసుకోవాలనా? ఇది బాధ్యత గల పౌరుడి లక్షణమేనా? దేశ ప్రగతికి ఎంత పెనుముప్పిది. ఇప్పుడు దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని సాంప్రదాయాలు ప్రడవిల్లుతూ ముందుకెళ్తుంది మన దేశం. మరి అలాంటప్పుడు మన దేశాన్ని కూడా ఇబ్బందులు పాలు చేసేటటువంటి నష్టం చేస్తున్నారు. ఇలాంటి ఎదలు మాత్రం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోతే బాధ్యత లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మాట్లాడితే, ఇష్టానుసారంగా మాట్లాడుతూ పోలీసు వ్యవస్థని, అలాగే హిందూ మతాన్ని, ఇప్పుడు మనకు ఒక మతం ఉందనుకోండి, మన ముస్లిం కానీ, హిందూ కానీ, క్రైస్తవుడు కానీ, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. కానీ ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. ఒకరి మతాన్ని ఒకరు విమర్శించే హక్కు ఎవరికి లేదు. అంతే కదా. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలా, మనిషిని మంచి గౌరవించుకోవడం నేర్చాలా. మనిషిగా పుట్టిన మనిషిని గౌరవించాలి. అది ఫస్ట్ నేర్చుకోండి. ఫస్ట్ అది లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేసి పోలీసు వ్యవస్థను కూడా గందరగోళం గురి చేసి వాళ్ళు అరెస్ట్ చేస్తే ఏదో అరెస్ట్ అన్యాయం ఎప్పుడు ఎందుకు ఫీల్ అవుతారు? నాకు నోటుదూలు ఉంటే నేను ఇష్టానుసారంగా మీ ముందు కెమెరాల ముందు మాట్లాడితే నన్ను కూడా పోలీసులు తీసుకుపోతారు. నాకు చేత కదా బూతులు? అంత ఎదలా బతకూడదు కదా. ఇప్పుడు మనం అన్నం తింటున్నామంటే బాధ్యతతో మాట్లాడాలా. ఏదైనా అవకాశం ఉంటే యువతకి ఏదైనా సందేశం ఇవ్వాలి. యువత ఈ రకంగా చేస్తే బాగుంటుంది, వాళ్ళ బతుకులు బాగుంటాయి అని మాట్లాడాలి. కానీ మతాల మధ్య స్విచ్ పెట్టి ఏవో నా మీటింగుల్లో మాట్లాడుతూ ఎవడ కోసి కారం పెట్టేస్తారు. అలా ఏదో మాట్లాడతారు. కాబట్టి నేనేమంటానంటే, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే పోలీసులు చూస్తూ ఊరుకోరు. కాబట్టి అలాంటి ఇలాంటి ఏదో సపోర్ట్ చేయడం, నీచుడిగానే ఉంటాడనడానికి ఒక ఉదాహరణ. ఆడు వెదవ కాబట్టి ఈ వెదవ గురించి సపోర్ట్ చేస్తున్నాడు. కానీ దీని గురించి ఎవరో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా జనజీవనం ప్రశాంతంగా ఉండాలంటే అందరూ కూడా సామరస్యంగా కలిసిమెలిసి బ్రతకాలి. కాబట్టి అలా కలిసిమెట్టి ఉండాలి. కానీ ఇలా ప్రకాష్ రాజు లాంటి నీచ నికృష్ట దరిద్రగొట్టి ఎదవ మాటలు ఎవరో వినొద్దని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.